నమస్తే, వెల్కమ్ టు వనితా హెల్ప్ లైన్. ఈరోజు స్టూడియోలో మనతో పాటు సీనియర్ అడ్వకేట్ పార్వతి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పటికీ చాలామందికి డైవర్స్ గురించి అవగాహన లేదు. మన భారతదేశంలో డైవర్స్ కోసం ప్రధాన చట్టం హిందూ మ్యారేజ్ యాక్ట్. దీని గురించి డీటెయిల్గా మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? తప్పకుండా అండి. మరి ఇటీవల కాలంలో మనం అందరం చూస్తూనే ఉన్నాము, డైవర్స్ కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ డైవర్స్ కేసెస్ ఎందుకు ఎక్కువైపోతున్నాయి, అసలు డైవర్స్ గురించి కోర్టును ఆశ్రయించాలంటే కోర్టు వారి ముందు ఏ ఏ కారణాల వల్ల కోర్టును ఆశ్రయించాలి అని చాలామందికి సందేహం వస్తుంటుంది. జనరల్గా భార్యాభర్తల మధ్య బాగా ఎక్కువగా మనస్పర్ధలు వచ్చి, వాగ్వివాదాలు వచ్చి, ఇంకా కలిసి కాపురం చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు విడాకుల కోసమే కుటుంబ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారండి. ఈ మరి విడాకులు తీసుకోవాలంటే కోర్టుకు వెళ్ళి మాకు విడాకులు ఇవ్వండి అంటే ఇవ్వరు. ఆ విడాకులకు ఏ కారణం వల్ల వాళ్ళు విడాకులను కోరుకుంటున్నారు, ఆ కోరుకుండేటటువంటి కారణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏంటి అన్నటువంటి విషయాలన్నీ కూడా కోర్టు వారి ముందు పెట్టాలన్నమాట. దీని గురించే సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 వచ్చిందండి. ఈ చట్టంలో నిర్దేశించినట్లు, ఈ సెక్షన్లో చెప్పినట్లు ఆ కారణాన్ని మనం చూపిస్తూ కోర్టును ఆశ్రయించి మాకు విడాకులు ఇవ్వండి అని చెప్పేసి కోర్టు వారిని అడగాలన్నమాట. వీటికి ఉండేటటువంటి కారణాల గురించి మనం తెలుసుకుందాము. మొదటి కారణము ఫిజికల్ అండ్ మెంటల్ క్రూయల్టీ, అంటే శారీరక హింస, మానసిక హింస. ఈ రెండిటికి భార్యాభర్తలు ఎవరైనా లోనైనప్పుడు, ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి విషయాలు ఇద్దరికి కూడా అప్లికబుల్ అండి. కేవలం మహిళలకే కాదు, పురుషులకు కూడా అన్నమాట. అంటే భార్యకు భర్తకు కూడా అన్నమాట. భార్య కానీ భర్త కానీ తీవ్రమైన శారీరక హింస, మానసిక హింసకు లోనైనప్పుడు ఫిజికల్ అండ్ మెంటల్ క్రూయల్టీ అనేటటువంటి కారణం వల్ల వాళ్ళు కోర్టును ఆశ్రయించి విడాకులు అడగవచ్చు. మరి ఫిజికల్ క్రూయల్టీ అంటే మనందరికీ కూడా తెలుసు, చేయి చేసుకోవడము, ఇబ్బంది పెట్టడము, కొట్టడము, గాయపరచడము, ఇవన్నీ కూడా ఫిజికల్ క్రూయల్టీ కిందకి వస్తాయి. ఈ ఫిజికల్ క్రూయల్టీకి మనం తగినటువంటి సాక్ష్యాధారాలు చూపించవచ్చు. తీవ్రంగా కొట్టినప్పుడు, గాయపడ్డప్పుడు మనము హాస్పిటల్స్కి వెళ్ళి మెడికో లీగల్ కేసు చేయించుకొని ఆ వూండ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఈ రకంగా నన్ను కొట్టారు, తీవ్రమైనటువంటి గాయాలు ఏర్పడ్డాయి, లేకపోతే ఆ పార్ట్ నాకు విపరీతమైన నొప్పి వస్తుంది, తీవ్రంగా వాచిపోయిన గాయాలు ఉన్నాయని చెప్పేసి కోర్టును ఆశ్రయించవచ్చు. సో మేము క్రూయల్టీ అంటే కొట్టడం అంటే దెబ్బ కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మానసికంగా అంటే మెంటల్ టార్చర్ ఇలా పెట్టినప్పుడు అది ప్రూఫ్స్గా చూపించాలి అంటే ఎలా కుదురుతుంది? అది కూడా చూపించవచ్చు అండి. ఫిజికల్ క్రూయల్టీ అంటే శరీరానికి దెబ్బ తగిలినప్పుడు, గాయాలు తగిలినప్పుడు దాన్ని ఫిజికల్ క్రూయల్టీ అని అంటారు. మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం, భర్తలు తాగి భార్యలను విపరీతంగా కొట్టడం అన్నమాట, దాని ఫిజికల్ క్రూయల్టీ. మరి మెంటల్ క్రూయల్టీ అంటే ఈ మెంటల్ క్రూయల్టీ బేర్ చేయడమే చాలా కష్టం అండి. దెబ్బ తగిలిన కొన్నాళ్ళకు మాసిపోతుంది, ఆ గాయం అన్నది తగ్గిపోతుంది. కానీ మెంటల్ క్రూయల్టీ అంటే ఏంటంటే మానసికంగా హింసించడం అన్నమాట. జనరల్గా మనం చూస్తే నువ్వు అందంగా లేవని బాడీ షేమింగ్ చేయడము, నల్లగా ఉన్నావని, లేకుంటే లావుగా ఉన్నావని, సంసారానికి పనికిరావని, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ భార్యలు అందంగా ఉన్నారని పదే వేరే వాళ్ళతో పోలుస్తూ హింసించడము మెంటల్ క్రూయల్టీ అవుతుంది. ఇది కాకుండా కట్నం తక్కువ తెచ్చావు, మా ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు చాలా కట్నం తీసుకొచ్చారు, మీ వాళ్ళు ఫలానా తారీఖు మాకు మర్యాద ఇవ్వలేదు అని హింసించడం. నా ఫ్రెండ్స్ వస్తే సరిగ్గా మాట్లాడట్లేదు, మా అమ్మ నాన్నను సరిగ్గా గౌరవించట్లేదు, వంటల్లో ఉప్పు కారాలు సరిగ్గా వేయట్లేదు, రుచిగా వండట్లేదు, ఇల్లు నీట్గా పెట్టట్లేదు, అనేక కారణాలు ఉన్నాయండి. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము అని రకరకాలుగా మానసికంగా హింసించడాన్ని మనం మెంటల్ క్రూయల్టీ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ గ్రౌండ్స్ని ఆధారంగా కూడా కోర్టును ఆశ్రయించవచ్చు. అంటే వీటికి ప్రూఫ్ చూపించడం ఇంకా అంటే ఓరల్గా చెప్పడం మాత్రమే ఉంటుంది. ఓరల్గా చెప్పడం అంటే ప్రూఫ్ చూపించడం అంటే ఎవరైతే కేసు పెడుతున్నారో వాళ్ళే ప్రధాన సాక్ష్యం అవుతుందన్నమాట. వాళ్ళు కోర్టు వారి ముందు చెప్పుకొని క్రాస్ ఎగ్జామినేషన్లో ఈ విషయాలన్నీ కూడా బయటపడతాయి. ఎవరైనా సరే మానసిక వేదనకు లోను చేస్తున్నప్పుడు చూసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, స్నేహితులు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఉంటే వారిని సాక్ష్యాధారాలుగా మనం పెట్టుకోవచ్చు అనమాట. మేము చాలా మంది మతాలు మార్చుకుంటూ ఉంటారు, అంటే ముందు హిందూగా ఉండి తర్వాత మత మార్పిడి జరుగుతుంది. ఈ కారణం కూడా డైవర్స్కి అప్లై చేసుకోవడానికి సాధ్యమవుతుందా? తప్పకుండా కారణం అవుతుందండి. అనేక సందర్భాల్లో రకరకాల మతాలలో వాళ్ళు మత మార్పిడి చేసుకుంటూ ఉంటారనమాట. మత మార్పిడి అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు నమ్మినటువంటి దైవము, వాళ్ళు నమ్మినటువంటి నమ్మకాల ప్రకారం వాళ్ళ మతంలోకి మారవచ్చు.
కాకుంటే వివాహితులైనటువంటి వ్యక్తులు హిందూ మతంలోంచి వేరే మతంలోకి మారినప్పుడు ఆ భర్త తప్పకుండా జనరల్గా దీంట్లో భార్యలే మారిపోతుంటారు మాకు తెలిసినటువంటి సందర్భాల్లో. ఆ భర్త కోర్టును ఆశ్రయించి ఈవిడ మతం మారింది లేక అతను మతం మారాడు కాబట్టి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి కన్వర్షన్ అయ్యారని చెప్పేసి కోర్టును ఆశ్రయించవచ్చు. కాకుంటే విశ్వాసం వేరే, ఓరల్గా మతం మారడం వేరే. కొంతమంది విశ్వాసంతో గుడులకు, చర్చిలకు, దర్గాలకు అట్లా వెళ్తూ ఉంటారు. దర్గాకి వెళ్తుంది, తర్వాత చర్చికి వెళ్తుంది అని చెప్పేసి విడాకులు అడిగితే కుదరదు. వాళ్ళు మత మార్పిడి జరిగినట్లు ఆథెంటిక్ సర్టిఫికేషన్ చూపించినప్పుడు మాత్రమే కోర్టులో అది చెల్లుతుంది. అప్పుడు ఆ గ్రౌండ్ను ఆధారంగా వారికి విడాకులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. డిజర్షన్ అంటే ఏంటి మ్యామ్? ఎస్, డిజర్షన్ అంటే భార్యను భర్త కానీ భర్తను భార్య కానీ ఏ కారణం లేకుండా వదిలివేసి ఉండడం అన్నమాట. కొంతమంది ఉంటారు మాటికి ఊరికి అలిగి, చీటికి మాటికి అలిగి పుట్టింటికి వెళ్తూ ఉంటారు, తర్వాత రానే రారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా జవాబు ఉండదు, అక్కడే వాళ్ళు హాయిగా ఉన్నామనుకొని ఉంటూ ఉంటారనమాట. కారణం చెప్పండి అంటే ఏ కారణం ఉండదు, నాకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నేను ఇక్కడ ఉంటున్నాను అంటారు. అట్లాగే ఎవరైనా సరే ఏ కారణము లేకుండా, తగిన ఇది లేకుండా 2 సంవత్సరాలుగా భార్యను భర్త కానీ భర్తను భార్య కానీ వదిలివేసినప్పుడు డిజర్షన్ అనేటటువంటి గ్రౌండ్ను ఆధారంగా, ఇది కూడా మన హిందూ వివాహ చట్టం సెక్షన్ 13లో ఒక గ్రౌండ్, ఒక కారణం అన్నమాట. అప్పుడు విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాకుంటే ఈ డిజర్షన్ను మనం ప్రూఫ్ చేయాలన్నమాట. మధ్యలో వచ్చి మళ్ళా వెళ్ళి మధ్యలో మాట్లాడుకొని, మధ్యలో కలిసిమెలిసి ఉండి, మధ్యలో వాట్సాప్ చాట్స్, ఫోన్లో మాట్లాడుకుంటూ అలా చేస్తే అది డిజర్షన్ కింద ఉండదు. దూరంగా ఉన్నారని 2 ఏళ్ళు కంటిన్యూస్గా దూరంగా ఉండాలి, ఏ కారణం లేకుండా దూరంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు వారిని రమ్మని ప్రయత్నాలు చేసినా కూడా రాకుండా దూరంగా ఉండాలి. అంటే మధ్యలో కమ్యూనికేషన్ ఏమి ఉండకూడదు. కమ్యూనికేషన్ ఏమి ఉండదు, అసలు వాళ్ళు రారు అనమాట. అంటే కలిసి కాపురం చేయరు. మ్యామ్, మ్యూచువల్ డైవర్స్కి కంటెస్టెడ్ డైవర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మ్యూచువల్ డైవర్స్ ఏమో సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అమ్మా. ఇప్పుడు మనం చెప్పే డైవర్స్ కంటెస్టెడ్ డైవర్స్ అనమాట. కంటెస్టెడ్ డైవర్స్లు అంటే కారణాల వల్ల ఆ కారణం చూపిస్తూ దానివల్ల విడాకులు ఇవ్వండి అని చెప్పేసి అడగడం. మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటంటే పరస్పరం ఇద్దరు ఒప్పుకొని పరస్పర అంగీకారంతో వేసుకునేటటువంటి విడాకులని మ్యూచువల్ డైవర్స్ అని చెప్పేసి అంటుంటాం. దీంట్లో ఒకరిపైన ఒకరు నిందారోపణలు చేసుకునే అవకాశం లేదు. మా ఇద్దరికి వివాహమైంది, మా ఇద్దరికి సరిపడట్లేదు, మాకు మానసికంగా మిగతా అనేక విధాలుగా కూడా మాకు మెంటల్ మ్యాచ్, ఫిజికల్ మ్యాచ్ మాకు కుదరట్లేదు, ఒక ఇంట్లో నివసించేటటువంటి పరిస్థితుల్లో లేము, ఎంతమంది చెప్పినా కూడా మా పరిస్థితులు మారలేదు, కాబట్టి మేమిద్దరం వాలంటరీగా విడిపోతున్నాము అని చెప్పి కోర్టును ఆశ్రయించే వాటిని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అని చెప్పేసి అంటారు. చిన్నపిల్లల కస్టడీ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? చిన్నపిల్లల కస్టడీ విషయంలో అండి జనరల్గా డైవర్స్ తీసుకునేటప్పుడు మరి పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు మైనర్లా మేజర్లా అని విచారించి పిల్లల యొక్క కస్టడీ అనేది నిర్ణయిస్తూ ఉంటారనమాట. జనరల్గా 5 years లోపల ఉండేటటువంటి వయసు ఉండే పిల్లలు ఉంటే తల్లి దగ్గరే ఉంటారు. 5 దాటినప్పుడే తండ్రికి ఇవ్వాలా తల్లికి ఇవ్వాలనే క్వశ్చన్ అరైజ్ అవుతుందన్నమాట. ఎవరి దగ్గరైతే పిల్లలకు మచ్చిక ఉన్నదో, ఎవరి దగ్గరైతే పిల్లలు బాగా బ్రతకగలరని చెప్పేసి అనుకుంటారో, ఎవరైతే పిల్లలను అన్ని రకాలుగా చక్కగా పెంచుకుంటారో వాళ్ళకి పిల్లల్ని అప్పజెప్పేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందికి ఏమో వాళ్ళు ఆర్థికంగా బాగా చూసుకోగలరు, పిల్లలను బాగా పెంచుకోగలరు, ఇంట్లో మంచి మ్యాన్ పవర్, మనీ పవర్ అన్నీ ఉంటాయి, పిల్లలు కూడా వాళ్ళ దగ్గర ఉంటామని చెప్పేసి అనేటటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలకు వాళ్ళ దగ్గర మచ్చిక చేరిక ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన వేరే వాళ్ళ రైట్స్ని వీళ్ళు కాలరాయరనమాట. అమ్మకు రైట్స్ ఇస్తేనేమో తండ్రికేమో విజిటింగ్ రైట్స్ ఇస్తారు, తండ్రికి రైట్స్ ఇస్తేనేమో కస్టడీ రైట్స్ ఇస్తేనేమో తల్లికి విజిటింగ్ రైట్స్ ఇస్తారనమాట. కోర్టు వారి ఉద్దేశం ఏంటంటే పిల్లలకు అమ్మా నాన్న ఇద్దరు కావాలి, ఇద్దరు ప్రేమకు దూరం చేయకూడదు అనేటటువంటిది దీంట్లో ఉండేటటువంటి మెయిన్ ఇంటెన్షన్ అండి. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్ చూస్తారా మ్యామ్, లేదంటే పిల్లల ఇష్టం చూస్తారా? పిల్లలు తల్లి దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నారా లేదా తండ్రి దగ్గర ఇష్టపడుతున్నారా అడుగుతారా, లేదంటే ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర ఉంటే ఫైనాన్షియల్గా చూడటమ్మా. ఫైనాన్షియల్గా కాకుండా ఎవరి దగ్గర వాళ్ళు మంచిగా ఫిజికల్గా, మెంటల్గా, తర్వాత సోషల్ పరంగా మంచిగా గ్రోత్ అవ్వగలరు, అన్ని రకాలుగా ఎవరు బాగా చూసుకోగలరని
చూస్తారు. దాంట్లో ఒక భాగంగానే ఫినాన్షియల్గా కూడా బాగా చూసుకోగలరు అన్న విషయాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. అందువలన బీదరాలైన తల్లికి ఇవ్వకూడదు, బీదవాడిన తండ్రికి ఇవ్వకూడదు అన్న రూల్ లేదనమాట. ఇంకా కొన్ని సందర్భాల్లో పిల్లలు మైనర్స్ అయినప్పటికీ కూడా జడ్జెస్ ఆ పిల్లల్ని వాళ్ళ చేంబర్లోకి పిలిపించి మంచిగా అడుగుతారనమాట. అమ్మ దగ్గర ఉంటారా, నాన్న దగ్గర ఉంటారా, ఎవరంటే మీకు ఇష్టం అని చెప్పేసి అడిగి వాళ్ళ మనసులో ఏముందో కనుక్కొని అప్పుడు కస్టడీ నిర్ణయిస్తారు. మేము డైవర్స్ కేసులు సాధారణంగా ఎన్ని సంవత్సరాలు పడతాయి అంటే చాలా మందికి ఒక చాలా సంవత్సరాలు పడుతుంది డైవర్స్ అంటే అనే ఆలోచన ఉందండి. లేకుంటే ఏంటంటే మన కోర్టుల సంఖ్య తక్కువైంది, అట్లాగే కేసుల సంఖ్య పెరిగిపోయింది. పెండెన్స్ ఆఫ్ కేసెస్ గురించి ఒక స్టిపులేటెడ్ పీరియడ్ మనం చెప్పలేమండి. ఓన్లీ కన్సెంట్ డైవర్స్లోని సత్వరము డైవర్స్ వస్తున్నాయి, 6 months డైవర్స్, 6 months తర్వాత డైవర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా కూలింగ్ పీరియడ్ని కూడా తగ్గించి మూడు నెలల వరకే కూలింగ్ పీరియడ్ ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ కేసెస్లో తక్షణమే విడాకులు ఇచ్చేటటువంటి కేసెస్ కూడా ఉంటూ ఉన్నాయి. కాకుంటే ఈ కంటెస్టెడ్ డైవర్స్లో ఎక్కువ సమయం పడుతుందండి. ఎందుకంటే ఒక కేసు వేయంగానే వెంటనే విడాకులు రావండి. భార్యాభర్తలు ఇద్దరు కోర్టు ముందు హాజరైన తర్వాత వాళ్ళను రీకన్సిలేషన్ సెంటర్కు పంపిస్తారు, అంటే మీడియేషన్ సెంటర్కు పంపిస్తారు. అక్కడ మీడియేటర్స్ అంటే ఒక రకంగా కౌన్సిలర్స్ అనమాట. వాళ్ళు ఇరువురిని కూర్చోబెట్టి అసలు ఆ సమస్యకు మూల కారణం ఏంటో కనిపెట్టి పరస్పరం డిస్కస్ చేసి కలిసి ఉంచేటటువంటి ప్రయత్నాలు చేస్తారనమాట. ఒకవేళ కలిసి మేము విడాకులు తీసుకుంటాము, మాకు పరిస్థితులు బాగలేవని మొరాయించినప్పుడు మాత్రమే తిరిగి ఆ కేసును వాళ్ళు కోర్టుకు పంపిస్తారు. కోర్టుకు పంపించిన తర్వాత అప్పుడు ఆ కోర్టులో కేసు జరుగుతుందండి. దాంట్లో మనం విడాకుల పిటిషన్ వేసిన తర్వాత అదర్ సైడ్ వాళ్ళు దానికి జవాబు ఇవ్వాలి, కౌంటర్ ఇవ్వాలి, ఈ సాక్ష్యాలు రావాలి, ఆ సాక్షులు రావాలి, చీఫ్ ఎగ్జామినేషన్లు చేయాలి, క్రాస్ ఎగ్జామినేషన్లు చేయాలి, లాయర్స్ యొక్క వాదోపవాదాలు వినాలి, లాయర్స్ పెట్టినటువంటి జడ్జిమెంట్ కాపీలు చూసుకొని ఈ ఎవిడెన్సు ఆ ఎవిడెన్సు బేస్ చేసుకొని విడాకులు ఇవ్వవచ్చా లేదా, విడాకులకు తగినటువంటి గ్రౌండ్స్ ఉన్నాయా లేదా, సాక్ష్యాధారాలు ఏ రకంగా ఉన్నారు, ఏ సాక్ష్యం నిజమని చెప్తుంది అని చూసిన తర్వాత మాత్రమే జడ్జెస్ చాలా కేర్ఫుల్గా విడాకులు ఇస్తున్నారండి. మేము ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాము. హలో అండి. మేడం గారు. హలో అండి, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది పశ్చిమ గోదావరి జిల్లా మేడం, దేవరం మేడం. ఓకే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, మీ సమస్య ఏంటండి? అదే మేడం గారండి, మా వైఫ్ అండి నాకు 3 months నుంచి ఆరోగ్యం బాగాలేదు మేడం. ఓకే. నేను ఎక్కడికి ప్రస్తుతానికి వెళ్ళాలంటే ఆరోగ్యం బాగోపోవడం అంటే మేడం నాది సెంటరింగ్ వర్క్ చేస్తాను మేడం, బిల్డింగ్ లో ఈ అపార్ట్మెంట్లు ఉంటాయి కదా మేడం. ఓకే ఓకే ఓకే. అది చేస్తాండి. నేను దాని నుంచి జారి పడిపోయాను మేడం గారండి. మామూలుగా అయితే బయట పడిపోవాలండి, ఇంకా పిల్లల వల్ల దేవుడే కాపాడాడండి. అది లోన పడడం వల్ల నాకు నడానికి దెబ్బ తగలడం వల్ల డాక్టర్స్ ఏమండి బరువు పనులు కానండి ఇలాంటివి ఏవి చెయ్యొద్దని చెప్పారు మేడం గారండి. ఓకే ఓకే. ఆవిడేమండి నాకు ఇలా జరిగిందని చెప్పింది, ఆవిడ పట్టించుకోవట్లేదండి ఇంట్లో అండి. నా వైఫ్ అండి చచ్చేసావు అవి అని అంటుందండి. 2 months కానీ రెంట్ కూడా కట్టలేదు మేడం. ఇలాగా ఆవిడ చేయకపోవడం అండి. తర్వాత అండి వాళ్ళ అమ్మ నాన్న కూడా అండి నేను ఇంటికాడ ఉంటున్నానని చెప్పాను మేడం. కావాలని నేను ఇంటికాడ పడుకుంటున్నాను అనేసి ఇలాగ ఇంటికాడ ఉంటున్నాడు అండి, పని చేయట్లేదు అందరితో చెప్తుంది మేడం గారు బయట అండి. ఓకే. చెప్తాండి వాళ్ళ అమ్మ నాన్న కూడా అండి వచ్చేసి నువ్వు ఆయన వదిలేసి అనేసి అంటున్నారు మేడం. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు మేడం. ఓ బాబుకి 12 సంవత్సరాలు అండి, ఓ పాపకి 10 సంవత్సరాలు అండి. 2 పిల్లలు కూడా నా దగ్గర ఉన్నారండి. వాళ్ళు వెళ్ళమన్నాను కూడా అండి, వెళ్ళమంటే వెళ్ళాను ఇచ్చారు. అంటే తన ప్రవర్తన బాగోదండి. పిల్లలు కూడా బూతులు తిట్టడం ఇవన్నీ చేస్తుందండి. పిల్లలు కూడా పెద్ద పాప ఉందంటేనే ఆ పాపకి చదువుకొని అవ్వదండి. ఎందుకంటే అండి ఇంటికాడ పనే సరిపోద్దండి ఆ పిల్లకండి. ఇంటికాడ ఇవన్నీ ఆ పిల్ల శుభ్రం చేసుకుంటుంది మాట. ఆవిడ ఉందంటేనే ఏ పని చేయదండి. ఆవిడ ఆరోగ్యంగానే ఉన్నారండి? ఆవిడ బాగానే ఉన్నారు మేడం. ఓకే. ఇప్పుడు మీ సమస్య ఏంటంటే మీ ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారు, మీకు 2 ఆడపిల్లలు, మీకు కొంచెం ఆరోగ్యం తగ్గడం మూలాన మీరు ఏ రకమైన పని చేయలేకపోతున్నారు. ఆ కారణం వల్లనే ఆమె అమ్మ నాన్నలు వదిలిపెట్టేసి వచ్చేసేసాయి అని చెప్పేసి అంటున్నారు. ఏమండి, ఇది మనం లీగల్గా పోయేటటువంటి అంశం కాదండి. మీరు పెద్ద మనుషులను కూర్చోబెట్టి నిజంగా మీ అనారోగ్య సమస్యను వాళ్ళకందరికీ చెప్పి
మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదండి, మరి డాక్టర్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొచ్చి చూపించండి. ఈ అనారోగ్యం మూలన కొంతకాలం ఇతను పని చేయలేడు అనేటటువంటి డీటెయిల్స్ చూపించి మరి మీ కుటుంబం జరిగేలాగా మీరే ఏర్పాటు చేసుకోవాలండి. మరి మీరు సత్వరం మంచి మందులు తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మరి కుటుంబం కోసమే సంపాదించక తప్పదు. లేదా ఈ లోపల మీ ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఏదో ఒక రూపాయన సంపాదించుకునేటటువంటి ప్రయత్నాలు చేసేలాగా మీరు పెద్ద మనుషులతో చెప్పించండి. ఇంకా అలా ఇలా కుదరకుండా ఆవిడ పిల్లల్ని వదిలిపెట్టేసి వెళితే మాత్రం మీరు కాపురానికి రమ్మని చెప్పేసి కోర్టును ఆశ్రయించవచ్చును. కోర్టును ఆశ్రయించడానికి మీకు లాయర్స్ని పెట్టుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి అక్కడ ప్రీ లిటిగేషన్ కేసు అని చెప్పేసి పెట్టుకుంటే అక్కడ పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి కలిపేటటువంటి ప్రయత్నాలు చేస్తారండి. కాకుంటే ముందు మీరు సత్వరము మీ అనారోగ్యం నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు చేయండి. వాళ్ళందరికీ కూడా చెప్పండి, నిజంగా అనారోగ్యం మూలానే నేను పని చేయలేకపోతున్నానని చెప్తే అప్పుడు పెద్దలే తగిన నిర్ణయం తీసుకొని మీకు ఏదైనా సహాయం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఓకే మ్యామ్, మీకు వస్తున్న కేసుల్లో ఎక్కువ సిటీ వాళ్ళు ఉన్నారా లేదంటే విలేజెస్ వాళ్ళు ఉన్నారా మ్యామ్? ఇద్దరు వస్తూ ఉంటారండి. కాకుంటే సిటీ వాళ్ళ దగ్గర ఎక్కువ కేసెస్ వస్తూ ఉంటాయి మాకు. విలేజెస్ దగ్గర నుంచి అయితే జనరల్గా ఇంత నాలెడ్జ్ వాళ్ళకి లేదనమాట. ఏదో పెళ్లి చేశారు, కాపురం చేసుకుంటే పోతుంది, తన్నినా తిట్టినా కొట్టినా అక్కడే పడి ఉండాలి, పిల్లలు ఉన్నారని చెప్పేసి చాలామంది కూడా పిల్లల కోసం అయ్యి వాళ్ళకి సంపాదన లేక ఆడవాళ్ళకి జీవితాంతం కూడా అలాగే సంసార జీవితంలోనూ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు విలేజెస్ వాళ్ళు డైవర్స్ కోసం, అంటే వాళ్ళు ఎంత బాధలు పడుతున్నప్పటికీ డైవర్స్ కోసం ముందుకు రాకపోవడానికి కారణం వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడము, సరైన సంపాదన లేకపోవడము, ధైర్యం లేకపోవడము, కుటుంబంలో వాళ్ళందరూ కూడా నువ్వు మరి కోర్టులను ఆశ్రయిస్తే నీ అక్కలకు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు కాదు, వీడు ఆ డైవర్స్ సిస్టర్ ఇంట్లో ఉందంటే కష్టం అవుతుందని చెప్పేసి బెదిరించడము. ఎందుకంటే ఈవిడ మళ్ళా వెళ్ళి వాళ్ళ కుటుంబం పైన ఆధారపడుతుందని చెప్పేసి ఈ రకంగా బెదిరింపులకు లోనవుతున్నారండి. అందుకనే మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం మేడం, మనం ఏదైనా సరే చిన్నదో చితకదో ఉద్యోగం చేసుకోండి, ఏదైనా చేతి పనులు చేతి వృత్తులైనా నేర్చుకుని నైపుణ్యాలను పెంచుకొని మిమ్మల్ని మీరు పోషించుకునే స్టేజ్కి ఎదగండి అని చెప్తుంటాం అనమాట. అలాంటప్పుడు కొంత ఆర్థిక స్వావలంబన ఏర్పడినప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి ఇది వాళ్ళకు వస్తుంది. మేము డైవర్స్ కోసం అప్లై చేసే వాళ్ళల్లో అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అంటే జాబ్స్ చేసే వాళ్ళు ఎక్కువ డైవర్స్కి అప్లై చేసుకుంటున్నారా లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు, ఎలాంటి వాళ్ళు డైవర్స్కి ఎక్కువ అప్లై చేసుకుంటారు? ఈ డైవర్స్కి ఎక్కువ అండి ఐటీ వాళ్ళు వస్తున్నారండి ఈ మధ్య ఇటీవల కాలంలో అనమాట. తర్వాత పెద్దవాళ్ళు కూడా వస్తున్నారమ్మా. చాలామంది ఇందాక మనం చెప్పుకున్నాం పిల్లల కోసమే సంసారాలు చేసిన వాళ్ళని, కొంచెం పిల్లల బాధ్యత తీరంగానే వచ్చేస్తున్నారు. ఏమండి ఇన్నాళ్ళు సంసారం చేశారు, ఇన్నాళ్ళు ఉన్నారు, 50+ అయిన 50+ ఏంటమ్మా 60, 70s వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు గతెత్తడం లేకున్నామండి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, రెక్కలు వచ్చాయి, సంపాదించుకుంటున్నారు, ఇకనైనా స్వేచ్ఛగా బ్రతుకమ్మా మేము చూసుకుంటామని భరోసా ఇస్తున్నారండి. అందుకని ఈ ఆఖరి జీవితంలోనన్నా ఆనందంగా స్వేచ్ఛగా మేము బ్రతకాలనుకుంటున్నాం అంటున్నారు. ఇంకా ఐటీ వాళ్ళు అంటారా, ఈ ఐటీ వాళ్ళకి అస్సలు వాళ్ళకు కంపాటబిలిటీ లేదండి. చీటికి మాటికి పోట్లాటలు, అసహనము, తర్వాత వాళ్ళని ఒక రకంగా చూస్తుంటే కలిసి ఉండే టైం వాళ్ళకి లేకపోవడం పాపం. ఈ జాబ్స్ గురించి వాళ్ళకి ఎప్పుడూ ఆన్లైన్ జాబ్స్ చేసుకుంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. ఒక రకంగా చూస్తే యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారు. కోపం పెరుగుతుంది, అసహనం పెరుగుతుంది, అట్లాగే ఫెర్టిలిటీ కెపాసిటీ కూడా పెరుగుతుంది, సంసార జీవితాలు కూడా సక్రమంగా సాగట్లేదు. కాబట్టి ఐటీ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారండి ఇటీవల కాలంలో. మేము డైవర్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళల్లో మహిళలు ఎక్కువగా ఉంటున్నారా లేదంటే పురుషులు ఎక్కువ మంది ఉంటున్నారా? 50-50 ఉంటున్నారండి. ఒకప్పుడు పురుషులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మహిళలు కూడా ఎక్కువ శాతం వస్తున్నారనమాట. మహిళలు అయితేనేమో ఎక్కువ శాతము భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుంటున్నారని చెప్పేసి ఒక వర్గం మహిళలు వస్తున్నారు. ఇంకొక వర్గం మహిళలు ఎట్లా వస్తున్నారంటే ఇంట్లో సంపాదన మొత్తం కాజేసి ఇంట్లో ఏ డబ్బులు ఇవ్వకుండా మా సంపాదన కూడా తీసుకొని తాగి వచ్చి మాటికి కొట్టి తిట్టి హింసించి కాళ్ళు చేతులు విరగొట్టే పరిస్థితుల్లో ఉండేటటువంటి మహిళలు వస్తున్నారనమాట. కొంచెం చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళైతే భర్తల పట్ల ఒక రకమైన అపనమ్మకాన్ని పెంచుకొని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కాలర్ ఉన్నారు మ్యామ్, మాట్లాడదాం. హలో అండి. హలో హలో చెప్పండి, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? చల్లపల్లి, కృష్ణా డిస్టిక్. అలాగే మేడం ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య గురించి చెప్పండి.
హలో, నా పేరు విజయలక్ష్మి మేడం. చెప్పండి విజయలక్ష్మి గారు, మీ సమస్య ఏంటమ్మా? నేను చల్లపల్లి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, చెప్పండి. అయితే మా కోడలికి మా అబ్బాయికి డైవర్స్ అయినాయి మేడం. ఓకే. అయితే ఏంటంటే ఆ అమ్మాయి కోర్టుకు రాలేదు, వన్ సైడ్ అని చెప్పేసి మేడం ఇచ్చేసింది. ఓకే. అయితే మొన్న ఈ మధ్య వచ్చి గొడవ చేసింది పిల్లలకి డబ్బులు ఏమని. ఓకే. అంటే మేమేమో వేయలేం, పూర్ ఫ్యామిలీ మేడం. మా ఆయనకి కిడ్నీలు 2 పోయినాయి, నేనేమో టైలరింగ్ చేస్తాను. ఓకే. నాకు అదే జీవనాధారం. మా బాబేమో ఆర్టీసీ ప్రైవేట్ గా తోలుతాడు. ఓకే. ఇప్పుడు ఏంటంటే మాకు పిల్లల్ని చూపించను, పిల్లలకి డబ్బులు ఇమ్మంటది, పిల్లల్ని చూపించను అంటది. పిల్లల్ని ఎట్లా కలవచ్చు అనేది అడుగుతున్నాం మేడం. ఓకేనండి. ఆ పిల్లల కోసం ఆమె మెయింటెనెన్స్ కేసు వేయలే కదండి? మెయింటెనెన్స్ కేసు వేశారా మీ కోడలండి? కోడలు ఏం చేయలేదు మేడం, వేయలే కదా. ఓకేనండి. వీళ్ళ ఫ్యామిలీలో అమ్మ వాళ్ళ అబ్బాయికి ఎక్స్పార్టీ డైవర్స్ వచ్చాయి. అతను డైవర్స్ వేసిన తర్వాత ఆవిడ కోర్టుకు రాలేదు, కోర్టుకు హాజరు కాలేదు. కోర్టుకు హాజరు కాలేదు కాబట్టి ఎక్స్పార్టీ వచ్చాయి, అంటే ఏకపక్షంగా డైవర్స్ వచ్చాయి. అది కూడా విడాకులే, ఆవిడ క్వశ్చన్ చేయనంతటి వరకు. కాకుంటే పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారు, వీళ్ళ దగ్గర లేరు. వీళ్ళకేమో పాపం మరి పిల్లలు చూడాలని ఉంటుంది. అమ్మ మీరు చెప్పినట్లు పిల్లలు మీ కోడల దగ్గర ఉన్నారు కదా, అందుకని కస్టడీ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ అని చెప్పేసి గార్డియన్స్ ఓపీ అని చెప్పేసి అంటారమ్మా, గార్డియన్స్ పిటిషన్ అంటారు. ఆ పిటిషన్ మీరు కోర్టులో వేయమని చెప్పండి మీ అబ్బాయికి. పిల్లల్ని మాకు అప్పచెప్పండి, లేదా పిల్లల్ని మాకు చూసేలాగా అవకాశం కల్పించండి అని కోర్టును ఆశ్రయించండి అమ్మ. తప్పకుండా ఈ కేసును విచారించి పిల్లలను చూసేలాగా మాత్రం 100% మీ అబ్బాయికి అవకాశం కోర్టు వాళ్ళు కల్పిస్తారండి. మ్యామ్, ఇలా డైవర్స్ కోసం అప్లై చేసుకునే వాళ్ళల్లో కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? చాలా తక్కువ మందిలో కౌన్సిలింగ్ ద్వారా మార్పు వస్తుందండి. ఎందుకంటే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే డైవర్స్కి వస్తారు. ఇళ్లలో తిట్టుకోనో కొట్టుకోనో పడకనో ఏదో అయ్యి పెద్దల పంచాయతీలు అయ్యి స్నేహితుల పంచాయతీలు అయ్యి ఆఖరి స్టేజ్లో మాత్రమే వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తారు. కాబట్టి ససేమిరా ఒప్పుకోరు. ఇంకా చాలామంది అయితే నిదానంగా చెప్పి నిదానంగా కన్విన్స్ చేసి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి మీ భార్యకు, లేదా మీ భర్తకి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, కొన్నాళ్ళు కలిసి ఉండండి, లేదా ఒక ప్లేస్కి వెళ్ళి రండి, మీరు మనసు విప్పి మాట్లాడుకోండి అని చెప్పేసి కొంచెం మంచిగా మాట్లాడతారనమాట. కౌన్సిలర్ని బట్టి ఆధారపడి ఉంటాయి అన్నీ కూడా. మాట్లాడినప్పుడు సరే ఇంకొక ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి కొన్నాళ్ళు కలిసి ఉంటామండి అని చెప్తారు. ఒక 5 నెలలు 6 నెలలు కలిసి ఉండండి, తర్వాత రండి అంటారు. అట్లీస్ట్ ఒక 2 రోజులు బయటికి వెళ్ళి మాట్లాడుకొని రండి అని కూడా ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారనమాట. అలాంటప్పుడు ఏదన్నా వచ్చి మళ్ళీ ఆలోచించుకొని ఆ కోర్టు వాతావరణం అవన్నీ చూసి ఎందుకు బాబు ఏండ్లు పొండు తిరగడము, ఏదో ఒకటి కలిసి ఉందామని చెప్పేసి నిర్ణయించుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు కొంతమంది కలుస్తారండి, దాదాపు 90% కలవరండి. మ్యామ్, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ గురించి మీరు ఇందాక చెప్పారు. అంటే ఇది ప్రూఫ్ చేయగలిగినప్పుడు ఇది కేసు అవుతుందా, లేదంటే దీనివల్ల డైవర్స్ తీసుకోవడం కుదురుతుందా? అంటే మహిళలకు ఎలాంటి నిబంధనలు ఉంటాయి, పురుషులకి ఏ విధమైన నిబంధనలు ఉంటాయి? ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అంటే అండి వేరే వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకున్నారని, మొన్నటిదాకా వేరే వాళ్ళతో సంబంధం ఏర్పరచుకుంటే అది క్రిమినల్ కేసు అయ్యేదన్నమాట. ఇటీవల కాలంలో అది క్రిమినల్ కేసు కాదు, ఆ గ్రౌండ్ మీద మీరు విడాకులు తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అప్పటి నుంచి భర్త కానీ భార్య కానీ వేరే పరాయి పురుషునితో కానీ పరాయి స్త్రీతో కానీ అక్రమ సంబంధం ఏర్పరచుకున్నప్పుడు వీరు ఏర్పరచుకొని నన్ను మానసిక హింసకు గురి చేస్తున్నారు, ఇందాక మనం చెప్పుకున్న మెంటల్ క్రూయల్టీ, అందువల్ల నాకు విడాకులు ఇవ్వండి అని కోర్టును ఆశ్రయించవచ్చు. దానిలో తగినటువంటి ఆధారాలు కోర్టు వారికి చూపించాలమ్మా. ఊరికే ఇతను XY జడ్డుతో వెళ్తున్నాడని చెప్తే కోర్టు ఒప్పుకోదు. ఏదన్నా ఆధారం ఉంటే వాట్సాప్ చాట్స్ కానీ ఫొటోస్ కానీ ఎక్కడైనా తిరిగినట్లు కానీ, లేదా వేరే ప్లేస్కి వెళ్ళి ఊరికే మ్యారేజ్ లాంటి మ్యారేజ్ చేసుకున్నా కానీ, లేదా వాళ్ళు వేరే వాళ్ళతో లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు ప్రూఫ్ చేసుకున్నప్పుడు విడాకులు వస్తాయి. మేము డైవర్స్ కోసం మహిళలకి ఏ విధమైన చట్టాలు ఉన్నాయి? డైవర్స్ కోసం మహిళలకు హిందూ వివాహ చట్టం ఉన్నది. అట్లాగే మన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే వాళ్లకు తర్వాత స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, క్రిస్టియన్స్కి వాళ్ళ యాక్ట్ ఉన్నది, ముస్లిమ్స్ కూడా ముస్లిమ్స్ వివాహ చట్టం అనేది ఉన్నదండి. మనం తర్వాత ఈ డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించిన చట్టాల గురించి డిస్కస్ చేసుకుందాం ఇంకొక ఎపిసోడ్లో. ఓకే మ్యామ్, చూసారు కదా ఈరోజు ప్రోగ్రామ్. మళ్ళీ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.